హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కుకింగ్ కాంపిటీషన్లో దీప గెలవాలని కార్తీక్ చూస్తూ ఉంటాడు. అయితే శివనారాయణ, సుమిత్ర, దీప, కార్తీక్, సూరజ్ అంతా కూడా కాంపిటీషన్ దగ్గరికి వస్తారు. అక్కడ మేనేజర్ రండి ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. మామూలుగా అయితే భారీ మొత్తంలో ఏర్పాట్ల హడావిడి ఉండేది. కానీ ఇప్పుడు పోటీ మీకు దక్షిణామూర్తి గారికి కదా, అందుకే సింపుల్గా ఏర్పాట్లు చేశాం. 2 టేబుల్స్, వాటి మీద కావాల్సిన వస్తువులు. బయట వాళ్ళని ఎవరిని పిలవలేదండి, అంతా మన వాళ్ళే. కాకపోతే వంటని టేస్ట్ చేయడానికి ఒక చెఫ్ వచ్చారు. పోటీ మొత్తం ఆయనే ఉంటారు అని అక్కడ మేనేజర్ చెప్తూ ఉంటే, అంతా బాగానే ఉంది కానీ పోటీ పెట్టిన వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదే అని శివనారాయణ చూస్తూ ఉంటే, ఇంతలో దక్షిణామూర్తి, మాలిని వస్తూ ఉంటారు. అదిగోండి వస్తున్నారు అంటూ అక్కడ ఈవెంట్ మేనేజర్ చూపిస్తూ ఉంటారు. నమస్కారం శివనారాయణ గారు, మాకంటే ముందే వచ్చారే అని దక్షిణామూర్తి అంటూ ఉంటే, మేము అందరికంటే ముందే అని శివనారాయణ అంటాడు. ఏదో ఒకరోజు మేము ముందు వస్తాంలండి అని దక్షిణామూర్తి అంటూ ఉంటే, మీకు 100 ఏళ్ళు, ఇప్పుడే మిమ్మల్ని శివనారాయణ గారు తలుచుకున్నారు, అప్పుడే మీరు వచ్చేసారు అని మేనేజర్ అంటూ ఉంటే, మీతో కలిసి జర్నీ చేయడానికి నాకు 100 ఏళ్ళు ఇచ్చారా శివనారాయణ గారు అని దక్షిణామూర్తి అంటూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఏర్పాట్లు చూసి వస్తానంటూ ఈవెంట్ మేనేజర్ అక్కడి నుంచి వెళ్తాడు. మన ఇద్దరం పరిచయం కూడా లేని పరాయి వాళ్ళమని అందరూ అనుకుంటూ ఉంటారు. మనమేంటో మనకు తెలుసు, నేను ఎవరికీ చెప్పుకోను అని శివనారాయణ అంటూ ఉంటే, చెప్పుకున్నంత మాత్రాన బంధుత్వాలు లేకుండా పోతాయా బాబాయ్ అని మాలిని అంటుంది. ఎక్కడికి పోతాయమ్మా, మీ మామగారిని రెచ్చగొట్టి మరీ పోటీకి పిలిచారు కదా, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఎంతకంటే మంచి వేదిక మీకు దొరకలేదనుకుంటా అని శివనారాయణ అంటాడు. బంధుత్వాలు అనేది ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, అనురాగం పెంచుకోవడానికి అని మాలిని అంటుంది. అనురాగం పెంచుకోవడానిక లేక అవమానించడానిక అని సుమిత్ర అంటూ ఉంటే, నువ్వు వస్తావనుకోలేదు సుమిత్ర అని మాలిని అంటుంది. నా మెట్టినింటి గౌరవాన్ని మీరు ఎక్కడ నాశనం చేస్తారోనన్న భయంతో వచ్చాను అని సుమిత్ర అంటుంది. కూతురు పరువు గురించి ఈ తండ్రి ఆలోచించడా అని దక్షిణమూర్తి అంటూ ఉంటే, ఆలోచించకే కదా ఇంట్లో నుంచి గెంటేశారు అని పారిజాతం అంటుంది. ఇది మా కుటుంబానికి సంబంధించింది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని మాలిని అంటూ ఉంటే, పారు మా తాత భార్య, మా అత్తకి అత్తగారు, కోడలు గురించి అత్తగారు మాట్లాడకుండా ఎలా ఉంటారు అని కార్తీక్ అంటాడు. నా అల్లుడేమీ ఈవిడ కొడుకు కాదు కదా అని దక్షిణామూర్తి అంటూ ఉంటే, కుటుంబాలను విడదీశారు, ఇప్పుడు మనుషులను విడదీస్తున్నారని సుమిత్ర అంటుంది. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని లోకాన్ని చూడడం మానేసావమ్మా, నీ 2 చెవులు మూసేసుకొని మంచిని వినడం మానేసావని దక్షిణామూర్తి అంటూ ఉంటే, కానీ ఫోన్లో మీరు మాట్లాడిన మాటలు మాత్రం నేను విన్నాను. ఆ మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతావో కూడా చూడగలిగాను అని సుమిత్ర అంటుంది. నన్నెప్పుడు తప్పుగా చూపించడం ఈ శివనారాయణ పని అని దక్షిణామూర్తి అంటూ ఉంటే, మీరు వచ్చింది వంటల పోటీకి అనుకున్నాను, మాటల పోటీకా అని శివనారాయణ అంటూ ఉంటే, నేను మీ అంత చమత్కారిని కాదు, నాకు చేత కాదు శివనారాయణ అని దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. నీకేం చేతనవుతుందో నాకు తెలుసులే అని శివనారాయణ అంటూ ఉంటే, మనసులో ఉన్న ప్రేమని మాటల్లో కనబడనివ్వకుండా దాస్తారేంటి బాబాయ్ అని మాలిని అంటుంది. ఎవరి మీద ప్రేమ ఎవరు దాస్తున్నారు అని శివనారాయణ అంటూ ఉంటే, మన మాటలు ఎవరు వినడం లేదు కాబట్టి నేను చెప్పొచ్చు అనుకుంటున్నాను. మీరు పాత స్నేహాన్ని మర్చిపోలేదని నాకు తెలుసు బాబాయ్. ఎందుకు బాబాయ్ నటిస్తారు? మీకు అంత ప్రేమ లేకపోతే రక్తం ఇచ్చి మావయ్య గారి ప్రాణాలు ఎందుకు కాపాడతారు? మీ మొహం మీద ఉన్న చిరాకు మీ మనసులో ఉండుంటే చూస్తూ ఊరుకుంటారు కదా. మీరు ఎలాగో స్నేహం మీద ఉన్న ప్రేమను చంపుకోలేదు, అలాగే మా మావయ్య గారు కూతురు మీద ఉన్న ప్రేమను చంపుకోలేదు. మీకు స్నేహం విలువ తెలుసు, మా మావయ్య గారికి రక్తం పంచిన బంధం విలువ తెలుసు. సుమిత్ర, నీ తండ్రి ఆరాట పడేది నీ కోసమే అని మాలిని అంటూ ఉంటే, నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది కూడా నా కోసమే మాలిని. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఆవేశానికి ఉన్న బలం కన్న కూతురు పసుపు కుంకుమల్ని దూరం చెయ్యాలనుకుంది. ఇప్పుడు వయసు అయిపోయింది, ఆవేశానికి ఉన్న బలం తగ్గిపోయింది. దూరం చేసుకున్న బంధం దగ్గర అవ్వాలనుకుంటే మాత్రం ఎలా దగ్గర అవుతుంది అని సుమిత్ర అంటూ ఉంటే, ప్రతిదానికి ఒక క్షమాపణ ఉంటుంది కదమ్మా అని దక్షిణామూర్తి అంటాడు. దీనికి ప్రక్షాళన తప్ప క్షమాపణ లేదు అని సుమిత్ర అంటూ ఉంటే, చూడు దక్షిణామూర్తి, ఇక్కడికి మనం చుట్టాల్లాగానో స్నేహితుల్లాగానో రాలేదు, రెస్టారెంట్స్కి ఓనర్స్గా వచ్చాం, పోటీ పడ్డానికి వచ్చాం. అలాగే ఉందాం, అలాగే మాట్లాడుకుందాం. అది మీకు మర్యాద, మాకు మర్యాదే. అంతకు మించి నువ్వు ఏం మాట్లాడినా నేనైతే చూస్తూ ఊరుకోను అని శివనారాయణ అంటూ ఉంటే, ఇంతలో ఈవెంట్ మేనేజర్ వచ్చి, రండి సార్, దక్షిణామూర్తి గారు రండి అంటూ లోపలికి పిలుస్తారు. ఇంకా అంతా కూడా లోపలికి వస్తారు. 1 గంట వ్యవధిలో ఈ పోటీలో పాల్గొంటున్న వాళ్ళు 5 రకాల వంటలు చేయాలి. మీరు చేసిన వంటల్లో మా అసోసియేషన్ నిర్వహించిన జడ్జ్ టేస్ట్ చేసి ఎవరు వంటలు బాగున్నాయో విజేత ఎవరో చెప్తారు. అయితే దీంట్లో శివనారాయణ గారు మరొకటి యాడ్ చేశారు. అదేంటంటే,
ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి బహుమతి ఇవ్వాలి. మరో 5 నిమిషాల్లో పోటీ రెడీ కాబోతుంది. మీ చెఫ్లతో మీరు రెడీగా ఉండండి అని ఈవెంట్ మేనేజర్ చెప్పడంతో అంతా కూడా చూస్తూ ఉంటారు. అయితే సూరజ్కి ఫోన్ రావడంతో బయటికి వెళ్తాడు. అదే టైంలో మాలిని కూడా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తుంది. ఈ దక్షిణామూర్తి మనల్ని ఏదో వాడు చేయడానికే వచ్చాడే అని పారిజాతం అంటూ ఉంటే, వాడేం చేస్తే మనకెందుకు, మనం చేయాల్సిందంతా ఒకటే, ఆ సూరజ్ గారిని దీపని తాత దృష్టిలో చెడ్డవాళ్ళని చేయడం అని జోష్న అంటూ ఉంటుంది. చెయ్యాలి అంటే ఈ పోటీలో మనం ఓడిపోవాలని పారిజాతం అంటుంది. అలా జరగాలంటే ఏదో ఒక గొడవ జరగాలి. ముందు మనం ఎలా గొడవ చెయ్యాలంటే ఏదో ఒక సాకు దొరకాలి కదా అంటూ పారిజాతం సూరజ్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికే మాలిని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. మాలిని ఉంగరం కింద పడిపోవడంతో సూరజ్ అది చూసి, ఏవండి మీ వేలుకున్న ఉంగరం కింద పడిపోయింది అని ఇస్తూ ఉంటే, వదులుగా ఉండి జారిపోయినట్టుంది అని మాలిని అంటుంది. విలువైన దాన్ని అంత తేలిగ్గా వదులుకోకండి అని సూరజ్ అంటూ ఉంటే, మరి నువ్వెందుకు వదులుకుంటున్నావు, నీ దగ్గరే ఉండని అని మాలిని అంటూ ఉంటే, నాది కాంది నాకు అవసరం లేదని సూరజ్ అంటూ ఉంటాడు. ఆహా వీడు భలే దొరికాడు గ్రాని అని జోష్న అంటూ ఉంటే, మాలినితో మాట్లాడుతున్నాడు అంతే కదా అని పారిజాతం అంటుంది. ఇది యథార్థం, కానీ మనం ఇలా చెప్పకూడదు. నువ్వు తాత దగ్గరికి వెళ్ళి సూరజ్ మాలినితో చేతులు కలుపుతున్నాడు అని చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని జోష్న అంటూ ఉంటే, నమ్ముతారంటావా అని పారిజాతం అంటుంది. నువ్వు వెళ్ళి చెప్పు ముందు, అప్పుడు తాతకి కోపం వస్తుంది, వెళ్ళి వాళ్ళని తీసుకురా అని జోష్న పారిజాతంని పంపిస్తుంది. ఉంగరం తీసుకోండి సూరజ్ చేస్తూ ఉంటే, నా చేతిలో జారిపోయి నీ చేతికి వచ్చిందంటే అది నీకు రాసి పెట్టుందని మాలిని అంటుంది. కనిపించిన రాత్రుల్లో భవిష్యత్తును వెతుక్కునేంత అమాయకుణ్ణి కాదు అని సూరజ్ అంటూ ఉంటే, అయితే నువ్వెవరు అని మాలిని అడుగుతుంది. మనిషిని అని సూరజ్ అంటూ ఉంటే, ఎవరు మనిషివి అని మాలిని అడుగుతూ ఉంటుంది. ఆ మనిషినే అని సూరజ్ అంటూ ఉంటే, వాడొక తిక్కలోడత్త, వాడితో మాట్లాడితే బుర్ర పాడవుతుంది, ఈ గ్రాని ఏంటి ఇంకా రాలేదు అని జోష్న చూస్తూ ఉంటుంది. మరోవైపు కార్తీక్, నీకు అసలే మెడలు తిరగట్లేదు, ఎవరిని చూసి ఎవరనుకున్నావని కార్తీక్ అంటూ ఉంటే, అయ్యో నేను చూశాను, ఆ మాలిని సూరజ్తో బేరం మాట్లాడుతుంది, రండి చూపిస్తాను అంటూ పారిజాతం పిలుస్తూ ఉంటే, తాత అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే డైరెక్ట్గా వెళ్ళడం కాదు, కాస్త చాటుగా వెళ్దాం, ఇలాగ 2-3 సార్లు అవమానించాం, ఇది 3వసారి కాకూడదు అని కార్తీక్ అంటూ ఉంటే, నువ్వు చెప్పేది కరెక్ట్, ముందుగా వింటేనే కదా మనుషులేంటో తెలిసేది అంటూ శివనారాయణ వాళ్ళు వెళ్తూ ఉంటారు. బాబాయ్ కుటుంబానికి నీకు బంధుత్వం ఏమీ లేదని గుడిలో నా మేనకోడలు మాటల ద్వారా అర్థమైంది. అయినా నువ్వు వాళ్ళతో అంత క్లోజ్గా ఉంటున్నావంటే వాళ్ళ ఆఫీస్లో నీకు ఏదో విలువైన స్థానం ఇచ్చుంటారు. శాలరీ ఎంత అని మాలిని అడుగుతూ ఉంటే, నేను జీతానికి ఎవరి దగ్గర పని చేయను అని సూరజ్ అంటూ ఉంటే, ఫ్రీగా చేస్తున్నావా అని మాలిని అడుగుతుంది. ఇంకా అదంతా శివనారాయణ వాళ్ళు వింటూ ఉంటారు. ఒకరి కింద ఫ్రీగా చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. జోష్న రెస్టారెంట్లో నా స్టాల్స్ని పెట్టుకోవడానికి దీప గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు, అందుకు పరిహారంగా నేను దీప గారికి అడ్వైజర్గా ఉంటూ హెల్ప్ చేస్తున్నాను అని సూరజ్ అంటూ ఉంటే, నువ్వు ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అంతకంటే బెటర్ ప్లేస్ నేను ఇస్తాను, నువ్వు నాకు అడ్వైజర్గా ఉంటావా అని మాలిని అడగడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. వాడేమంటాడో చూడండి అంటూ పారిజాతం శివనారాయణ వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది. నిన్నే అడిగేది అని మాలిని అడగడంతో, ఉండను అంటూ సూరజ్ తేల్చి చెప్పేస్తాడు. నీకు బెటర్ లైఫ్ ఇస్తాను అని మాలిని అంటూ ఉంటే, ఒకరిచ్చింది నాకొద్దు, చూడండి మేడం, నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాను, నాకు ఇష్టమున్న పనులు మాత్రమే చేస్తాను, నాకు చేసే పనే కాదు మనుషులు కూడా నచ్చాలి, నేను ఏదైనా ఒకటి అనుకున్నానంటే దానికి కట్టుబడి ఉంటాను అని సూరజ్ అంటూ ఉంటే, నీకు ఒక లక్ష్యం ఉందంటావు, దానికి నేను హెల్ప్ అవ్వచ్చేమో కదా అని మాలిని అడుగుతూ ఉంటే, నేను ఎవరి హెల్ప్ తీసుకోను అని సూరజ్ అంటాడు. మరీ మొండిగా ఉంటే జీవితంలో ఎదగలేవు అని మాలిని అంటుంది. నేను ఎదగలేను అనేది మీ ఒపీనియన్, దాంతో నాకు సంబంధం లేదు అని సూరజ్ అంటాడు. నేను నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తే అని మాలిని అడుగుతూ ఉంటే, నేను మోసాన్ని తీసుకుంటేనే కదా మోసపోయాను అనుకోవడానికి, నేను ఇలాగే బ్రతుకుతాను అని సూరజ్ మాట్లాడుతూ ఉంటే శివనారాయణ వాళ్ళు విని సంతోషపడుతూ ఉంటారు. నన్ను నమ్మిన వాళ్ళని మాత్రం నేను మోసం చేయను, మీరు బంగారు ఉంగరమే కాదు వజ్రాల ఉంగరం పడేసినా సరే ఈ ఉంగరం మీ దగ్గరే ఉంచండి అంటూ చేతిలో ఉంగరం పెట్టి వెళ్ళిపోతూ ఉంటే, నీ విలువ బంగారం లాంటిదంట అని మాలిని అంటుంది. విలువ నిలకడలేని బంగారంతో నా క్యారెక్టర్ని నేను తక్కువ చేసుకోలేను అని సూరజ్ అంటూ ఉంటే, అందుకనే ఈ దరిద్రుడు నన్ను బంగారం అని పిలుస్తాడు అని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈ విలువలేని బంగారం ఎప్పుడు ఒకసారి పైకి ఒకసారి కిందకి వెళ్తూ ఉంటుంది, కానీ ఈ సూరజ్ మాత్రం ఎప్పుడు సమాంతరంగానే ఉంటాడు అని సూరజ్ అంటూ ఉంటే శివనారాయణ చప్పట్లు కొడుతూ, శబాష్
బంగారంతో పోల్చి నీ విలువను పెంచుకున్నావు అని అంటూ ఉంటే, వెనకే ఉన్నారేంటి బాబాయ్, ముందుకు రావాల్సింది కదా అని మాలిని అంటుంది. ముందే వస్తే బేరసారాలు సవ్యంగా సాగవు కదా అని శివనారాయణ అంటూ ఉంటే, బేరసారాలు కాదు బాబాయ్, వ్యాపారం. ఇక్కడ కొనేవాడికి అవసరం, అమ్ముడుపోయేవాడికి అవకాశం. అమ్ముడు పోకుండా ఉండేవాడు ఉండిపోతాడు. ఇందులో సిగ్గుపడాల్సింది లేదు, సరి చేసుకోవాల్సింది లేదు అని మాలిని అంటూ ఉంటే, నా దగ్గర నీ డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నా వాళ్ళెవ్వరిని నీ డబ్బుతో నువ్వు కొనలేవు అని శివనారాయణ అంటూ ఉంటే, మాలిని షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.